ఎప్పటిలాగే ఈరోజు కూడా రూపాయి ఉపయోగం లేని ఫ్యాక్ట్స్ తీసుకొచ్చాను మీకోసం. ఇక మొదలెడదామా? కోడి ఎందుకని చాలా త్వరగా నిద్రలేస్తుందో తెలుసా? చికెన్ గ్రేవీ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నా. మనిషి కంట్లోనే కోడి కంట్లో కూడా రాడ్స్, కోన్స్ అనే 2 అవయవాలు ఉంటాయి. రాడ్స్ అనేవి లైట్ని డిటెక్ట్ చేస్తే, కోన్స్ అనేవి కలర్ని డిటెక్ట్ చేస్తాయి. ఈ రాడ్స్ అనేవి కోడి కంట్లో చాలా ఎక్కువగా ఉండడం వల్ల లైట్ అనేది ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతుంది. అందుకనే చిన్న సన్ రైజ్ను కూడా అవి గమనించి చాలా త్వరగా నిద్రలేస్తాయి. అది 1945వ సంవత్సరం. బిన్ లాడెన్ బాబాయ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్స్తో రచ్చరచ్చ చేస్తున్న సమయం. ఇదే సమయంలో బిన్ లాడెన్ బాబాయ్ ఒక పెద్ద ఫ్లైట్ని తీసుకొచ్చి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో పార్క్ చేశాడు. అలా పార్క్ చేయడం వల్ల ప్లేన్స్ తాలూకు పార్ట్స్ అనేవి అక్కడ ఉండే ఎలివేటర్ కేబుల్స్ని కట్ చేసేసాయి. ఆ లిఫ్ట్ కేబుల్స్ కట్ అవ్వగానే లిఫ్ట్ అనేది జస్ట్ సెకండ్స్లోనే గ్రౌండ్ ఫ్లోర్కి గుద్దేసింది. ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఆ లిఫ్ట్లో కూలిపోయే టైంకి అందులో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉందంట. కానీ ఆవిడకి ఒక చిన్న గీత కూడా పడలేదు. 1918వ సంవత్సరంలో వాల్టర్ అనే వ్యక్తి గుర్రం నడుపుతుండగా ఒక పిడుగు వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. అలా పిడుగు పడటం వలన అతని బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. సో అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ కోలుకోవడానికి సుమారు 6 సంవత్సరాలు పట్టింది. అతను కోలుకున్న తరువాత అతను ఒక నదిలో చేపలు పడుతున్న టైంలో ఇంకొకసారి పిడుగు పడింది. మళ్ళీ అతను కోలుకోవడానికి ఇంకొక 6 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో పిడుగుపడింది. ఈసారి బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోవడం వల్ల కొన్ని సంవత్సరాలు హాస్పిటల్లోనే ఉంటూ తర్వాత తను చనిపోయాడు. ఇలా తన హాస్పిటల్లోనే చనిపోవడంతో అతని బాడీని వాళ్ళ బంధువులు ఒక ప్లేస్లో పూడ్ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అతని సమాధి ఏదైతే ఉందో దాని మీద కూడా పిడుగుపడడంతో ఆ సమాధి కూడా ముక్కలైపోయింది. అయినా కూడా వదలలేదు నాకు. MK2024 అనే ఆస్ట్రాయిడ్ మన భూమికి దగ్గరగా సుమారు 30,000 కిలోమీటర్ల దూరం నుంచి పాస్ అవ్వడం జరుగుతుందంట. ప్రెజెంట్ దీంతో ప్రాబ్లం లేకపోయినా 2116వ సంవత్సరంలో ఇది మళ్ళీ యూటర్న్ తీసుకొని భూమికి దగ్గరగా రావడం జరుగుతుంది. ఇది మన భూమిని ఢీకొట్టే ఛాన్స్ సుమారు 0.94% ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. దీని సైజ్ సుమారు 862 అడుగులు ఉంటుందంట. మనం నార్మల్గా ఏదైనా ఫైల్స్ మీద కానీ చెక్ బుక్ మీద కానీ సంతకాలు చేస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన సైన్ ఉంటుంది. అలానే జపాన్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా స్టాంప్స్ ఉంటాయంట. వాళ్ళు ఎక్కువగా సైన్ చేయడానికి ఇష్టపడరు. మన ఇండియాలో ఒక రైతుకి ఓన్గా ట్రైన్ ఉందంటే నమ్ముతారా? ఎస్, ఇది ఎలా జరిగింది అంటే అనుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సంపూర్ణ సింగ్ రైతు పొలంలో ట్రాక్ అయిన వల్ల సంపూర్ణ సింగ్ అనుకునే కోర్టులో కేసు వేసాడంట దీని మీద. సో అతను కోర్టులో గెలవడంతో కోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే ఈ రైలు అనేది తన పేరు మీదే ఉండాలి అండ్ దాని నుంచి వచ్చిన ఇన్కమ్ అనేది తనకే వెళ్ళాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్కతో చేసిన శాటిలైట్ని జపనీస్ రీసెర్చర్స్ క్యోటో యూనివర్సిటీలో తయారు చేశారు. ఈ శాటిలైట్ 10 సెంటీమీటర్స్ మాత్రమే ఉంటుందంట. దీన్ని ఎందుకు రెడీ చేశారంటే చెక్కతో చేసిన శాటిలైట్స్ అనేవి స్పేస్లో ఎంత బలంగా అండ్ ఎంత డ్యూరబుల్గా ఉంటాయని తెలుసుకోవడానికి వీటిని రెడీ చేశారంట. స్పేస్ ఎక్స్ రాకెట్లో పెట్టి కెన్నడీ స్పేస్ సెంటర్ నుండి ఈ సెప్టెంబర్న స్పేస్లోకి పంపిస్తారంట. 1948వ సంవత్సరంలో ఒక అతను తన కాళ్ళకి పెంగ్విన్ కాళ్ళ లాంటి షూస్ని వేసుకొని ఎవరూ లేని టైంలో, అంటే దెయ్యాలు ఆ టైంలో బీచ్లో తిరిగేవాడంట. ఆ బీచ్లో అంత పెద్ద ఫుట్ ప్రింట్స్ చూసి జనాలు ఇక్కడ ఏదో పెద్ద మాన్స్టర్ పెంగ్విన్ తిరుగుతుందని భయపడేవాళ్ళంట. అలా భయపడిన ప్రజలు ఆ బీచ్కి కాకుండా వేరే బీచ్కి వెళ్ళేవాళ్ళంట. ఇతను ఈ షూస్ వేసుకొని దగ్గరలో ఉన్న అన్ని బీచ్ల మీద పాదయాత్ర చేసేవాడంట. సో జనాలు విసిగిపోయి ఈ విషయం కోసం పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు వచ్చి ఈ ఫుట్ ప్రింట్స్ చూసి ఇది సుమారు 15 అడుగుల వరకు ఉంటుందని జడ్జ్ చేశారంట. ఇలా పోలీసులు రావడం, ఫుట్ ప్రింట్స్ చూడడం, ఇలా రీసెర్చ్ చేయడం, ఇలానే 15 సంవత్సరాలు గడిచిపోయాయంట.
కొన్ని రోజులకి ఆ ముసలోడు విసిగిపోయి ఇలా చేస్తున్నది నేనే, ఏ పింగ్విన్ లేదని చెప్పాడంట. అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఏమైందో ఆ పిరమిడ్‌లకి ఎరక. 1938 సంవత్సరంలో టొలాటస్ అనే వ్యక్తి తన 82వ ఏట చనిపోయాడు. ఇప్పుడు ఇతని కోసం ఎందుకంటే ప్రపంచంలోనే ఈ ఒక్క వ్యక్తి మాత్రమే తను పుట్టిన నుంచి చనిపోయిన వరకు అసలు ఆ అమ్మాయి ముఖమే చూడలేదు. ఇలా ఎందుకు జరిగిందంటే ఇతను పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ చనిపోవడంతో అక్కడ ఉండేవాళ్ళు ఇతన్ని ఒక కొండ మీద ఉండే ఆశ్రమంలో జాయిన్ చేసేసారంట. అతను తన ముసలితనం వరకు అక్కడే గడిపి తర్వాత చనిపోయాడు. సో ఇతను పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు అసలు అమ్మాయి ముఖమే చూడలేదు. అసలు అమ్మాయి ఉందనే కూడా వీడికి తెలియదు. సీతాకోక చిలకమ్మేమో కాళ్ళను తాకించి రుచి మెరుగు